హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు మేమైతే శ్రీశైలం నుంచి సాక్షి గణపతి దేవాలయంకైతే బయలుదేరామండి. ఇవన్నీ కూడా మేము తీసుకున్న రూమ్ దగ్గర ఉండేవండి. ఇవన్నీ కూడా మేమైతే రూమ్ దగ్గర నుంచి అయితే బయలుదేరాము. శ్రీశైలం నుంచి అయితే సాక్షి గణపతి దేవాలయం అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందటండి. శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు కూడా సాక్షి గణపతి దేవాలయం అయితే దర్శించుకోవాలటండి. ఆయనే శ్రీశైలం వచ్చినట్లు సాక్ష్యం అయితే చెప్తాడట. ఇదంతా కూడా శ్రీశైలం అండి. దక్షిణ భారతదేశంలో అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన ప్రదేశాల్లో శ్రీశైలం ఒకటండి. సాక్షి గణపతి స్వామి దేవాలయం ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఉంటుంది. ఇదంతా కూడా శ్రీశైలం అండి. ఇవన్నీ కూడా అన్నదాన సత్రాలు, రూమ్స్ అండి. నేచర్ అయితే చాలా బాగుంది. ఇంకా కూడా డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి. చాలా చాలా బాగా అనిపిస్తుందండి. శ్రీశైలంలో ఉన్నటువంటి కొండవీటి సేవా సదనం అండి ఇది. ఇక్కడి నుంచి అయితే మేము వెళ్తున్నామండి. సాక్షి గణపతి స్వామి ఆలయానికైతే ఇప్పుడు వచ్చేసామండి. సాక్షి గణపతి ఆలయం చుట్టూ ఉండే షాప్స్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ వాతావరణం కూడా అంత బాగుందండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో. వీళ్ళంతా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులండి. మేమైతే ఇప్పుడు ఆలయంలోకి వెళ్తున్నాము. శ్రీ సాక్షి గణపతి స్వామి దేవాలయం అండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి. స్వామివారు ఇక్కడికి వచ్చిన భక్తుల వివరాలైతే కైలాసంలో ఉన్న శివునికైతే శ్రీశైలాన్ని సందర్శించారని సాక్ష్యం అయితే చెప్తాడటండి. అందుకే ఈ స్వామిని సాక్షి గణపతి అంటారండి. హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా ఇక్కడైతే వీడియో చేస్తున్నాను. దేవాలయం దగ్గర అయితే హోమం జరుగుతుందండి. చూసారా హోమం జరుగుతుంది అక్కడ. అక్కడైతే వీడియోస్ చేయకూడదు కాబట్టి నేను ఇంతవరకే వీడియో చేస్తున్నానండి. చాలా పెద్ద దేవాలయం అండి. చాలా పెద్ద హాల్ అండి. ఓపెన్గా ఉంటుంది. మేము కూడా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే స్వామివారికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడైతే హోమం చేస్తున్నారండి. మేమైతే స్వామివారిని దర్శించుకొని హాల్ దగ్గరకైతే వచ్చేసామండి. స్వామివారి విగ్రహం అయితే చాలా చాలా బాగుందండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. స్వామి దర్శించుకున్న తర్వాత మేమైతే బయటకు వచ్చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.